హలో అండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇది ఉల్లి పొరక అండి. మంచి క్లీన్ చేసి వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఉల్లికాడలు. ఆల్రెడీ ఆనియన్స్ దానికే ఉంటాయి కదా, ఉల్లి అవే అనమాట. నేను సపరేట్గా ఆనియన్స్ ఏం కట్ చేయలేదు. ఇవి టమాటా. సింపుల్ వేగా ఈ కర్రీ ఎలా చేయాలో మీకు నేను చూపించబోతున్నాను. చూసేద్దాం. ఇలా ఆనియన్స్ వేసేసుకొని ఆయిల్లో ఆనియన్స్ అవే ఉల్లికాడలు వేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాము. ఇది మగ్గడానికి ఒక 2-3 సెకండ్స్ పడుతుంది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ ఆనియన్స్ కొద్దిగా ఈ విధంగా మగ్గాక మనం ఇప్పుడు ఉల్లికాడలు వీటిలో వేసుకుందామండి. ఈ విధంగా వేసేసుకొని వీటిని చక్కగా కలిపేసుకుందాం ఒకసారి. 5-10 మినిట్స్ తొందరగానే ఉడికిపోతుంది. ఓకే అండి, మూత పెట్టేసుకొని మనము ఉడకబెట్టేసుకుందాం. ఈ విధంగా చక్కగా కుక్ అయింది. హాఫ్ బాయిల్ అయిపోయింది, అంటే ఒక 50% అయితే అయ్యింది. దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసేసుకున్నాం. నేను వాటర్ పోయానండి దీంట్లో. ఉల్లిపొరక వాటర్ లేకుండా ఫ్రై లాగా చేస్తే చాలా టేస్ట్ ఏం యూజ్ చేయట్లేదు. సో ఇది కూడా మనం చక్కగా వీటిలోకి కలిపేసుకుందాం. ఇవి రెండు కూడా ఒక్క 5 మినిట్స్ అండి. అంటే టమాటో కొద్దిగా మెత్తపడాలి, సాఫ్ట్గా అయితే బాగుంటుంది కర్రీ. ఈ ఒక్క 5 మినిట్స్ మళ్ళీ తిరిగి మూత పెట్టేసుకొని మనం కుక్ చేసుకుందాం. ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి. సో మనకు కుక్ అయిపోతుంది. ఒకసారి దీన్ని ఇలా కలిపేసుకొని, టమాటోస్ కూడా మెత్తపడుతున్నాయి. దీంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. పసుపు కొద్దిగా, కారం అండి 1 టేబుల్ స్పూన్. చాలా అంటే కొద్దిగా స్పైసీగా తినేవాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 1 మీద పావు. తర్వాత దీంట్లోకి మనము ధనియాల పొడి, ఇంకా నేను ఏం యూజ్ చేయట్లేదు. ఇది ఒక 1/2 స్పూన్. ఎందుకంటే మసాలాలు ఎక్కువ యూజ్ చేస్తే డైలీ కూడా బాగుంటుంది కాబట్టి సింపుల్గా మనము పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ కర్రీ. ఒకసారి ఇవన్నీ వేసేసాం కదా, ఇవి ఒక్కసారి మనం ఈ విధంగా కలిపి తిరిగి మనం మూత పెట్టేసుకొని ఒక్క 5 మినిట్స్ వీటిని, ఎందుకంటే ఉప్పు కారం ఇవన్నీ వీటిలో మగ్గాలి. మగ్గితే ఆ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే అండి, మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టి కుక్ చేసేసుకుందాం. ఒక 5 మినిట్స్. ఫైనల్గా కుక్ అయిపోయింది. చూసారు కదా, యమ్మీగా బాగుంటుంది చాలా. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి, సూపర్ అంటారు. అయిపోయిందండి కర్రీ. చూడండి చక్కగా బాయిల్ అయింది. అసలు నేను వాటరే పోయలేదు. సూపర్గా ఉంటుందండి. సింపుల్గా ఎవరైనా చేయొచ్చు ఈ కర్రీ, చాలా సింపుల్. ఓకే అండి, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ఏంటో షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. గ్యాస్ కట్టేసి ఇంకా మూత పెట్టేస్తానండి. థ్యాంక్ యూ.